కేసీఆర్ గారు ఇటీవల రాయలసీమలోని అంటే అనంతపురం రాష్ట్ర మంత్రి ఏపీ రాష్ట్ర మంత్రి పరిటాల సుంతమ్మ కుమారుడు పరిటాల శ్రీరామ్ వివాహానికి వెళ్ళినప్పుడు కేసీఆర్ ఏమన్నా వివాహానికి వెళ్ళిన విషయాన్ని కూడా కాంట్రవర్సీ చేయడం ఎంత దుర్మార్గం అండి. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, వాళ్ళకి విమర్శించేదానికి ఏమీ లేదు. ఒక తప్పు గవర్నమెంట్ చేస్తే విమర్శించేదానికి అవకాశం ఉంటుంది టీడీపీకి కాంగ్రెస్కి. అట్లా విమర్శించేదానికి ఏ అవకాశాలు లేకుండా పనికిరాని విషయాలలో పెద్ద గొప్ప విషయాన్ని చూస్తూ ఉన్నారు. ఎక్కడండి అది కాదండి, ఒక పెళ్లికి పోవడం తప్పండి. పెళ్లికి పోయిన కాడ పెళ్లికి పోయిన కాడ తెలిసిన మిత్రులు ఉంటే మాట్లాడడం తప్పండి. ఇక్కడ టీడీపీ వర్సెస్ టీఆర్ఎస్ గొడవ జరుగుతుంది ఓటుకు నోటిఫికేషన్లో. అక్కడ వెళ్ళాక పయ్యావల కేశవ్ అంటే టీడీపీలో ముఖ్య భూమికి పోసిన పయ్యావల కేశవ్ గారిని పక్కకు పిలిచి మాట్లాడవడము, అక్కడ గుసగుసలు చూడడము, ఇవన్నీ కూడా చెవులు కొరుక్కోవడం, ఇవన్నీ కూడా. మీరు నాకు ఇప్పుడు పరిచయం అయినారు, ఎక్కడైనా ఒక దగ్గర కలిసినప్పుడు బాగున్నారండి అని అడిగేదానికి మాట్లాడితే తప్పు వచ్చిందండి. అది నాకు అందరి మధ్యలో కూడా కేశవ్ గారిని పక్కన పిలుచుకొని పోయి ఎందుకు మాట్లాడారు కేసీఆర్ గారు? ఏంటి కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఉన్నది? మాలలో మధ్యవర్తి ఈయన, ఏం జరుగుతోంది అన్నది ఇక్కడ ప్రశ్న. ఇది అనవసరమైన రాద్ధాంతం చేసేదని తప్ప దీంట్లో విషయం లేదు. ఇందులో విషయం లేదు అసలు. పుట్టిగానే ప్రతి విషయాన్ని శల్య పరీక్ష చేసి ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేద్దామని తప్ప ప్రతిపక్షాలకి. ఇప్పుడు దానివల్లే కదా రేవంత్ రెడ్డి గారు పార్టీ మారాల్సి వచ్చింది. అసలుకి నేను ఇక్కడ కేసీఆర్ గారి మీద యుద్ధం చేస్తుంటే ప్రజలకు మద్దతుగా నిలబడి అట్లాంటి విషయం మీద పార్టీ మారేట ఆయన తీసుకొని వచ్చి మీరు మంత్రి చేయమంటారు మమ్మల్ని. బాగా చెప్తున్నారండి. ఇది ఎక్కడ వ్యవహారం ఇది? అసలు ఏందో విషయం చెప్పమని చెప్పండి. ఏం విషయం ఉందో చెప్పమనండి. రేవంత్ రెడ్డి గారు మంత్రిగా అర్హుడు అవుతారంటారా కారంటారు? చెప్పండి, అర్హుడా కాడా? నాకేమో అర్థం కాలేదండి. ఆయన ఏం గొప్ప పని చేసిండో నాకు అర్థం. 10 సంవత్సరాలు ఆయన పదవి ఇస్తే కదా గొప్ప పని చేశాడో తెలుస్తుంది. ఎమ్మెల్యేగా ఉన్నాడండి. పదవి లేకుండా మంచి పనులు చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, బోలెడంత మంది ఉన్నారు. దే హ్యావ్ ప్రూవ్డ్ దెమ్సెల్వ్స్ యాజ్ గుడ్ సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్. ఎంతోమంది ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రాలో కూడా ఉన్నారు. ఒక పని చెప్పండి, ఒకటి చూసండి. తుపాకీ రాముడిలాగా మేమంతా ఉద్యమం చేస్తూ ఉంటే ఓ షార్ట్ గన్ తీసుకొని దండయాత్ర చేస్తాడండి ఉద్యమకారుల మీద. ఆయనకున్న ఒకే ఒక ఘనకార్యం ఏంటంటే చండాలమైన బూతులు, తర్వాత అడ్డమైన లాంగ్వేజ్ ఉపయోగించేసేసి క్రిటిసిజం పేరు మీద అవాకులు చెవాకులు పేరడం తప్ప ఒక్క పని చూపించండి నాకు. అంటే పవర్ వస్తే కదా చేసి చూపించడానికి. పవర్ లేకుండా కూడా చేయొచ్చండి మంచి పని చేయడానికి. ఒక కాన్సెప్ట్ ఏదన్నా ఒక కాన్సెప్ట్ ఎవాల్వ్ చేసి ప్రజల క్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం చీకట్లో కార్యక్రమాలు చేయడానికి, వెన్నెల్లో కార్యక్రమాలు చేయడానికి చాలా తేడా ఉంటుంది కదా. చీకట్లో ఏందండి కార్యక్రమాలు? అంటే పవర్ ఉంటే మనం ఏదన్నా పవర్ వెళ్తురు, పవర్ లేకపోతే చీకటే. ఇప్పుడు పవర్ లేకపోతే ఆయన ఏం చేయగలుగుతాడు? ఏదన్నా పవర్ ఉంటే కదా ఏమన్నా చేయడానికి. ప్రతిపక్షాలకి చాలా పవిత్ర కార్యక్రమం ఉంటుందండి. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా దారి తప్పితే దాన్ని దారిలో పెట్టేదానికి సహేతుక విమర్శ చేసేది. వాళ్ళు దారిలో పెట్టాలని ప్రయత్నిస్తున్నా కూడా కేసీఆర్ గారు ఆ దారిలో నడవం లేదంటున్నారు కదా వాళ్ళు. అసలు దారి మేము తప్పింది ఎక్కడ, వాళ్ళు చూపింది ఎక్కడ, మమ్మల్ని దారి తప్పినామని. ఒట్టి గాయగొడవ చేయడం, కాకుల్లాగా రావడం తప్ప అసలు ఎక్కడ చెప్పినారు చెప్పండి? ఒక్క విషయం చెప్పండి ఎక్కడన్నా నాకు. అదే దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ హౌసులు కావచ్చు, దళితులకు 3 ఎకరాల భూమి, రైతు రుణమాఫీ కావచ్చు. దొరికినంత రైతు రుణమాఫీ దేశంలో ఇంత పెద్ద ఎత్తున చేసింది, మాట ఇచ్చి మాట తీర్చుకున్నది ఓన్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎక్కడ రైతులకు రుణమాఫీ చేయడానికి కింద మీద పడినది మోడీ ప్రభుత్వం. మహారాష్ట్రలో కానివ్వండి, బీహార్లో కానివ్వండి, తర్వాత మధ్యప్రదేశ్లో కానివ్వండి, వాళ్ళు రుణమాఫీని ఇంత మటుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. రుణమాఫీ కోసం ఉద్యమాలు చేసినారు. ఎక్కడ చేసినారండి రైతులకు రుణమాఫీ? ఇంత ఏపీలో చేస్తున్నారు కదా. మన దగ్గర చేసినట్టుగా, తెలంగాణలో చేసినట్టుగా ఏపీలో చేయలేదు. అంటే తెలంగాణ ప్రభుత్వం కూడా ఎంత రుణం ఉంటే అంత మాఫీ చేస్తామన్నారు. ప్రభుత్వంలోకి వచ్చాక ₹1,00,000కే పరిమితం చేశారంటున్నారు కదా. లేదా ఏం చెప్పామో అదే చేశాము. ప్రతిపక్షాల మాట కూడా మేము చెప్పింది చేయలేదని కాదు. వాళ్ళు ఏమన్నారు, మొన్న ఈ 3 సంవత్సరాలకు వడ్డీ అక్యుములేట్ అయింది, ఆ వడ్డీ పే చేయలేదని అన్నారు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మీరు వడ్డీ లెక్కలు మేము పే చేసినాము, పే చేయలేదని అంటే మీరు మొత్తం అంతా
లెక్కలు తీసి ఇవ్వండి, నేను ఇదే హౌస్లో నుంచి చెప్తున్నాను, ఆ అమౌంట్ కూడా పే చేస్తాం. మీరు చెప్తున్నారు కదా పే చేయలేదని, అంటే ఎవరెవరికి పే చేయలేదో మీరు లెక్కలు తీసి ఇవ్వండి, పే చేస్తాం. ఇంకేముందండి అక్కడ డిస్ప్యూట్ ఎక్కడ ఉంది? ఇంకా రుణమాఫీ నిబద్ధతతో ఇచ్చిన మాట ప్రకారమే జరుగుతుంది అంటారు. పూర్తి స్థాయిలో చేసేసారు. పూర్తి స్థాయిలో జరిగింది. ఒక్క రూపాయి లేకుండా జరిగింది. ఎక్కడైనా ఒకటి రెండు మిస్ అయితే అది కూడా చెప్పమని చెప్పినారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేజ్ చేశారు, మేము ఇంకా కొంతమందికి రైతులకి ఇంట్రెస్ట్ రాలేదని, తర్వాత కొంతమందికి రుణమాఫీకి కొన్ని విడతలు రాలేదని. అదంతా ఇవ్వండి, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మేము 300-400 కోట్ల రూపాయలు మేము ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఓపెన్గా చెప్పినారు.